నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే లేవటం, తోమటం అయ్యింది. కానీ ఈరోజు చాయ్ ఎవ్వరు పెట్టలే. అందుకే ఇక నేనే పెట్టుకుంటున్నా. లేచిన కాడ్నుంచి తగులుతాడు మా పెద్దోడు. టీ పెట్టు అని. ఇప్పుడు కూడా అదే గోల. చాలా రోజుల నుంచి అనుకున్నాను ఈరోజు కొంచెం స్పెషల్‌గా స్టార్ట్ అవ్వాలని. కాకపోతే ఎప్పుడు రొటీన్‌గా స్టార్ట్ అవుతది కదా! అట్లనే స్టార్ట్ అయింది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అనుకున్నయన్నీ జరుగుతాయా ఏంటి? ఈ వీడియో నేను ఏ రోజు తీశానో తెలుసా? సంక్రాంతి పండుగ రోజు. మామూలుగా నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే ముగ్గుతో స్టార్ట్ చేస్తాను. కాకపోతే ఈ రోజు మాత్రం ముగ్గు లేదు, ఏది లేదు. ఈ సంవత్సరము మా పాపతో మొదటి సంక్రాంతి చాలా బాగా జరుపుకుందాం అనుకున్నాను. కానీ మొత్తం బిస్కెట్ అయిపోయింది. పిల్లలకి భోగి పళ్ళు పోయాలని, పెద్ద పెద్ద ముగ్గులు వేద్దామని ఎన్నెన్నో అనుకున్నాను. చాలా 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 వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను కూడా. కానీ అనుకోకుండా ఒకటి జరిగిందనమాట. దానివల్ల ఇంకా మా వాళ్ళెవ్వరం కూడా పండుగ అయితే చేసుకోవట్లేదు. రేపు భోగి పండుగ అనంగా ఈ రోజు మా దాంట్లో ఒక ముసలాం అయితే చనిపోయింది. అందుకోసం ముట్టుడు వచ్చిందనమాట. అంటే మైల ఉంది. ఇంకా కొంతమంది సృష్టి అని కూడా అంటారు కదా. అందువల్ల ఇంకా మేము పండుగ అయితే జరుపుకోవట్లేదు. కొత్త సంవత్సరం అప్పుడు తీసుకునే కలర్సే కాకుండా నేను మళ్ళీ సంక్రాంతి పండగకి వేద్దామని 200 పెట్టి కలర్స్ తీసుకున్నాను బా. ఇక ఏం చేస్తాం, అంతా శివయ్య చేతిలో ఉంటది. ఆయన ఎట్లా నడిపించాలనుకుంటే ఇంకా అట్లా నడిపిస్తాడు. సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పండుగ మన ఆడవాళ్ళకి. ఇంకా మన ఇంటి ముందు అదే లేదు కాబట్టి బోసిపోయినట్టుగా ఉంది. అసలు పండుగ కలే లేదు. ఇక ఎప్పట్లాగే మార్నింగ్ లేవటము, బట్టలు వాషింగ్ మిషన్ లో వేయటము, సర్ఫ్ వేసి నేను ఈ వాషింగ్ మిషన్ ఖరాబ్ చేస్తానో ఏమో. చెట్ల కాడ నీట్ గా పెట్టుకోకుండా ఈ పేపర్లన్నీ ఇట్లు వేసినవేంది అనుకుంటుర్రు కదా. కానీ ఆ పేపర్లు వేసింది మా అమ్మనే. నేను ఒక వీడియోలో అయితే చూయించాను. ఇక్కడ మొత్తం టమాటా చెట్లు అయితే నాటిన కదా, వాటికి మంచిగా కాయలు కాసినాయి. కానీ మా చిన్నోడు గనుక చూసిండు అనుకోండి, ఒక్క టమాటా కాయ కూడా ఉంచుతలేడు. అందుకే ఆ టమాటాలన్నీ కనిపించకుండా మా అమ్మ అన్నిటిని కవర్ చేస్తూ పైన కవర్లు వేసింది. నేను కూడా ముందు కవర్లన్నీ ఇట్లేసినవేంది అని తీయనికి పోయినా, కానీ ఆ తర్వాత కనిపించినాయి. అన్ని కవర్ల కింద టమాటా కాయలు ఉన్నాయి. మా చిన్నోడి నుంచి ఈ టమాటాలను రక్షించడానికి మా అమ్మ ఐడియా బాగుంది కదా. ఇంకా ఈ చిన్న చిన్న టమాటాలు అయితే చాలా బాగుంటది టేస్ట్. ఈ టమాటాలతోని టమాటా చారు గనుక చేసుకున్నాం అనుకోండి, పుల్లగా బాగుంటుంది. ఇక్కడ తులసమ్మ చెట్టు దిక్కే కాదు, ఇంకా మాకు కొత్తిల్లు ఉంటది కదా, దాని పక్కల కూడా టమాటా చెట్లు ఉన్నాయి. వాటి దగ్గర కూడా కవర్ చేసేసింది మొత్తం. ఇక్కడ సైడ్ ఇంకా దొండ చెట్టు అవి కూడా ఉన్నాయి. వాటికి కొంచెం పందిరేపిస్తే బాగుంటుండే. కూరగాయలు కనీసం ఇంట్లో వరకన్నా అవుతాయి కదా. ఈ రోజు అయితే స్పెషల్స్ ఏమీ లేవు. అన్నము ఇంకా పప్పు అంతే. నేనైతే కందిపప్పును కానీ ఏవైనా పప్పులు కానీ కడిగిన తర్వాత నీళ్ళని బయట పారిపోయకుండా చెట్లకు పోస్తా. మెయిన్గా మనీ ప్లాంట్కి పోస్తాను. మనీ ప్లాంట్కి రైస్ వాటర్ కానీ లేకుంటే ఇట్లా పప్పులు కడిగిన నీళ్ళు కానీ పోస్తే గ్రోత్ మంచిగా ఉంటుందంట. నేను వీడియోస్లోనే చూసి తెలుసుకున్నాను. మా కుక్కర్ అయితే సరిగ్గా ఉండదన్నమాట. దానికి క్యాప్ కూడా సరిగ్గా లేదు. స్టవ్ కానీ హై ఫ్లేమ్లో పెట్టినాం అనుకోండి విజిల్స్ వస్తాయి, లో ఫ్లేమ్లో పెట్టినాం అనుకోండి రావు. అందరివి అంతేనా కుక్కర్స్? మాది మాత్రమే అట్లుందా? నాకు కుక్కర్ అంటే చాలా భయము, పేలుద్దేమోనని. ఇంట్లో కిచెన్లో వాడే వస్తువులలో నాకు ఏదైనా భయం ఉన్నాయా అంటే ఒకటి గ్యాస్, రెండు ఇంకా ఈ కుక్కర్. మా అత్తమ్మ వాళ్ళైతే ఈరోజు కర్జకాయలు చేస్తున్నారంట. ఇంకా స్పూన్కి గిరక ఉంటుంది కదా, దానికోసం వచ్చిండు. మా ఆయన అయితే అన్ని పనులన్నీ తొందరగా చేసేసుకొని రెడీ అయ్యి ఉండమన్నాడు. ఎందుకో కాసేపట్లో చూపిస్తాను. పప్పు అయితే కొంచెమే ఉండే, అందుకని టమాటాలు అయితే కొద్దిగా ఎక్కువ కోసిన, కొంచెం చారులాగా పెడదామని. కానీ తీయగా అవుతుందో ఏమో, ఎందుకంటే టమాటాలు ఎక్కువగా వేసేసాను కదా. ఇంకా పసుపు, కారము అన్ని కూడా వేసేసి ఇంకా క్యాప్ అయితే పెట్టేస్తున్నాను. ఈ క్యాప్ కూడా పెట్టడానికి సరిగ్గా రాదు. ఒకవేళ కుక్కర్ వేడిగా ఉన్నప్పుడు క్యాప్ గనుక పెట్టాలి అనుకుంటే ఇంకొకరి హెల్ప్ ఉండాలి, ఒక్కరికి పెట్టడానికి అస్సలు రాదు. ఈ రోజైతే నేను చాలా చాలా వీడియోస్ ప్లాన్ చేసుకున్నానండి ఎప్పటి నుంచో, కానీ తీసుకునే ఛాన్సే లేకుండా పోయింది. కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసేసాను కదా, ఇంకా కొన్ని ఉతికేటి ఉంటే అమ్మ ఉతుకుతుంది. అంటే పాపవన్నమాట ఇవి. పాపవి పొత్తిళ్ళు, క్యాప్లు ఏమన్నా ఉంటే గనుక ఇంకా అమ్మనే ఉతికేస్తుంది వాటిని. బట్టలు మాత్రం వాషింగ్ మిషన్ లో వేసేసుకుంటా. ఈ రోజు పండుగ తొందరగా అయిపోయింది తెలుసా, ఎందుకంటే ముగ్గులు వేయటం ఏది లేదు కదా. ఒకవేళ మంచిగా పండుగ గనుక జరుపుకుని ఉంటే 8-9 వరకు ముగ్గులేసుడే అవుతుండే. ఇక పని చాలా లేట్ అవుతుండే. మా ఆయన బయటికి వెళ్ళాలి అని చెప్పిండు కదా, అందుకని నేను తొందరగా ఫ్రెష్ అప్ అవుదామని వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను. పిల్లలకి మాత్రం కొంచెం బాగా ఎండెళ్ళిన తర్వాత అయితే స్నానం చేపిస్తా. అందరికి కూడా సర్దులే ఉన్నాయి, దగ్గులే ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు చేయించినాం అనుకోండి, సాయంత్రం ఊళ్ళోకి పోయేసరికి మళ్ళీ ఎప్పట్లాగా తయారవుతాయి. చెట్లకి డైలీ నీళ్ళు పోసినాం అనుకోండి, మంచిగా హెల్తీగా కనిపిస్తాయి. ఒక్క రోజు మర్చిపోతే వాడిపోయినట్టుగా ఉంటాయి. మా వంశుతల్లు అయితే ఇప్పటిదాకా వండుకొని ఇప్పుడు లేచిందబ్బా, లేచి కూడా ఏడుస్తలేదు, ఆడుకుంటుంది. ఇక నేనైతే రెడీ అయిపోయాను. ఈ శారీ వచ్చేసి నేను మొన్న షాపింగ్ వ్లాగ్ లో చూపించాను కదా, అదే బ్లౌజ్ కుట్టించేసుకున్నాను, అది కూడా చూపించాను కదా. అయితే మాకు మైలా ఉంది కాబట్టి కొత్త బట్టలు అయితే వేసుకోవద్దు. ఇవి నేను కాటన్ కదా అనే ముందుగానే వాటర్లో అయితే తీసేసిన.
అందుకని ఇంకా వేసుకున్నాను. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇంకా అంతలో చింతపండు రసం పోసి బాగా మరిగించి ఇంకా తర్వాత పోపు అయితే పెట్టుకుంటాం. ఈ రోజు అయితే పులగంబు వండుకుంటారు కదా, కానీ మాకు ఆ ఛాన్స్ లేదు కదా, మా ఇల్లు ఉన్నందుకు వండుకోం కదా, అందుకని కనీసం బెల్లం అన్నమైనా చేసుకుందామని స్టవ్ మీద బియ్యం పెట్టేసిన. ఈ రోజు కూడా మనకి 100K సెలబ్రేషన్ అయితే ఉంది. దానికోసం మా ఆయన కేక్ చేపించుకొచ్చిండు. ఇది నా డ్రీమ్ కేక్ తెలుసా. అంటే చాలా వరకు 100K అయితే ఇలాంటి కేక్నే తీసుకొచ్చుకుంటారు. నేను వీడియోస్లలో చాలా చూసిన. అబ్బా కేక్ ఎంత బాగుంది, ఇలాంటి 100K కేక్ నేను ఎప్పుడు కోస్తానో అని ఊహించుకుంటుంటే అలాంటి కేక్ ఇప్పుడు నా కళ్ళ ముందుకు వచ్చేసింది. మా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలబ్బా. పిల్లలకి కూడా కొత్త బట్టలు వేయాలంటే డైరెక్ట్గా వేయొద్దు, ఇంకా అందుకని నీళ్ళలో అయితే తీపిస్తున్నాను. మా ఆయన అయితే ఏం వద్దులే అన్నాడు, కాకపోతే నేను ఆపటికే ఉతికేసి ఆరేపించిన. నీళ్ళలో తీసేసి వేసుకోవచ్చు, కొత్తవి కదా, ఇంకా డైరెక్ట్గా కొత్త బట్టలు అయితే మైలలో వేసుకోవటం మంచిది కాదన్నట్టుగా ఇంకా నీళ్ళలో అయితే తీపిస్తున్నాను. మా చింతల్లికి అసలు ఫ్రాక్ ఎంత పెద్దగా అవుతుందో అనుకున్నాను, కానీ చిన్నగా అయిందండి. అంటే మామూలుగా సరిపోతుందిలే అనుకున్నాను, కాకపోతే చిన్నగా అనిపిస్తుంది నాకైతే. కొనేటప్పుడేమో పెద్దగా అనిపించింది ఫ్రాకు, కొన్న తర్వాత ఇప్పుడు పాప పక్కన పెట్టి చూస్తేనేమో చిన్నగా అనిపిస్తుంది. ఆడపిల్లలు తొందరగా పెరుగుతారంట కదా, అందుకే అలా అనిపిస్తుందేమో నాకు. బయట మా అమ్మతో మాట్లాడుకుంటూ ఉన్నానా, ఇక్కడ అన్నం మొత్తం ఉడికిపోయింది, మెత్తగానే ఉడికింది, పర్లేదు, కానీ కాసేపు నేను బయట ఉంటే మాడిపోయేది. ఇక వెంటనే లోపలికి వచ్చేసి అందులో అయితే బెల్లం వేసేసి కలిపేస్తున్నాను. బెల్లం కొంచెం గడ్డలుగా ఉన్నా పర్లేదు, వేడికి కరిగిపోతుంది. చాలా సార్లు ఇలాగే జరుగుతుంది. స్టవ్ మీద ఏమైనా పెట్టేసి బయటకు వెళ్ళినాం అనుకోండి, ఇంకా స్టవ్ మీద గ్యాసే ఉండదు. కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట, వాటిని వేయించుకుందామని ఇంకా నెయ్యి అయితే వేస్తున్నాను. ఇదిగో ఇక్కడ బెల్లం గడ్డలుగా వేసాను కదా, మొత్తం కూడా కరిగిపోయింది. కాజు బాదం కిస్మిస్లు అయితే ఎక్కువగా లేకుండే, ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చింది, 5 రూపీస్ ఏమో. ఇంకా వాటిని నెయ్యిలో వేయించి వేస్తున్నాను. ఇంట్లో కిస్మిస్ గానీ బాదం కాజు గానీ తెచ్చుకుంటాము, కానీ ఇలాంటి వాటికి వాడే వరకు అది ఉండదు, అయిపోద్ది. ఉట్టియే తినేస్తాం అనమాట. నేను కానీ పిల్లలు కానీ ఉట్టియే తినేస్తాం. చిరుదిండ్లు కానీ బయటివి తిన్నింకే పిల్లలతో పాటు నానోరు కూడా గిర్నీ అయిపోయిందబ్బా. రికం లేకుండా ఆడుతూనే ఉంటది. బెల్లం అన్నంలో ఈ నెయ్యి పోయంగానే ఒక స్మెల్ వచ్చింది చూడండి, అసలు ఎంత బాగుందో. ఈ బెల్లం అన్నంలో ఇంకా పాలు పోసుకొని తినాలి, అసలు ఎంత బాగుంటదో. ఇంకా ఇది వండేసిన తర్వాత మా ఆయన ఒక ప్లేస్ కి వెళ్దామని చెప్పాడు కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఎక్కడికో మీరు చూసేయండి. ప్రియా యూట్యూబ్ ఛానల్ వారు 8,000 రూపాయలు అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్లాప్స్. నా లైఫ్లో అనుకోలేదబ్బా ఇలాంటి ఒక రోజు వస్తుందని, అది కూడా యూట్యూబ్ ద్వారా. క్రికెట్ జరుగుతున్న దగ్గర కేక్ కట్ చేద్దామని మా ఆయన ముందుగానే నాకు చెప్పిండు. అయితే మనకు కొంచెం కాదు, చాలానే మొహమాటం ఎక్కువ. బయటికి వెళ్ళాలంటే అసలే మన వల్ల కాదు, వద్దని చెప్పాను. కాకపోతే ఇంకా ఆయన కొంచెం ధైర్యం ఇచ్చి పోదామని చెప్పిండు. సంక్రాంతి పండుగకైతే ఊర్లో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. అయితే ఫస్ట్ ప్రైజ్గా మా యూట్యూబ్ ఛానల్ నుంచి 8,000 రూపాయలు అయితే ఇచ్చినాము. మన యూట్యూబ్ ఛానల్ ఇంకా పైకి ఎదిగి ఇలాంటి మరెన్నో కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నా. దేవుడు వరం ఇస్తే ఒకటి కోరుకుంటా, అందట్లోకి వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండాలని, అందట్లో ధైర్యంగా మాట్లాడేలా వరాన్ని ఇవ్వమని కోరుకుంటా. ఈ వీడియో చాలా మంది చూస్తూ ఉంటారు అనుకుంటున్నాను. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నా హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేను, మాట్లాడలేను కూడా. నేనైతే ఏదో అనుకొని ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, కానీ మా ఆయన మాత్రం నన్ను ఎక్కడికో తీసుకుపోయేటట్టున్నాడు. అంటే నాకు భయపడి నేను వెళ్ళని ప్లేసెస్ కి కూడా ఈయన తిప్పేటట్టున్నాడు. జీవితంలో మొదటిసారి షాల్వా కప్పిపించుకుంటున్నా. క్లాప్స్ కొట్టండి అబ్బా. మీకు ఒకటి చెప్పనా, మనకి ఇంటర్వ్యూ నుంచి కూడా పిలిపొచ్చింది, కానీ ఇక్కడే మాట్లాడలేకపోతున్నాను. ఇంకా అక్కడేం మాట్లాడతా. స్కూల్లో కూడా మనం ఎన్నడూ స్పీచ్ ఇచ్చింది లేదు, ఇక బయట మాట్లాడు ఎట్లా అలవాటు అవుతుందబ్బా. నేనైతే ముందు ఫ్యామిలీ మెంబర్స్ ని అట్లా అందరినీ పిలుచుకొని 100K అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, కానీ కొంతమంది మన ముందర ఒకలాగుంటారు, మన వెనకాల ఒకలాగుంటారు, మనకు సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంటారు, కానీ మనల్ని ఎగతాళి చేస్తారు. కొంతమంది ముందల కూడా అనేస్తుంటారు. మా ఆయన అన్నాడు, అట్లా సపోర్ట్ చేయని వాళ్ళ మధ్యలో చేసుకునే కంటే ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళ మధ్యలో జరుపుకుంటే బాగుంటుంది కదా అని ఇలా ప్లాన్ చేశారు. కేక్ నైతే మా పక్కూర్లో ఒక రోజు ముందే వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చి ఇలా చేయండి అని చెప్పేసి అయితే వచ్చిండు. ఇంకా సంక్రాంతి పండుగ రోజు అయితే తెప్పించిండు. కొద్ది రోజుల్లోనే 1,00,000 పైగా సబ్స్క్రైబర్లను పెంచుకున్నందుకు గాను వాళ్ళు ఈ కేక్ కటింగ్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ ప్రియా అండ్ రాజు యూట్యూబ్ ఛానల్. క్లాప్స్ కొట్టండి ఒకసారి.
ఇక్కడి వరకు రాగలిగానంటే అదంతా కూడా మీ సపోర్టే. అందరికంటే ముందు మన వీడియో చూస్తున్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నాకు ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకు నడిపిస్తున్న మా ఆయనకైతే థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన నేను ఒక్కటే కదా. అనుకున్నట్టయితే కార్యక్రమం మంచిగా జరిగింది. కాకపోతే నేనే కొంచెం ఫీల్ ఫ్రీగా ఉండింటే బాగుండేది. ఎవరో కట్టేసినట్టుగా భయంగా ఉన్నా. లైఫ్లో నేనైనా సరే ఇంకెవరైనా సరే ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ అనవసరమైన మాటలని బాధ పెట్టకుండా ఉంటే చాలు. ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది. వెంటనే నేనైతే ఇక ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే పిల్లలకైతే స్నానం చేయించి బట్టలు అయితే వేసేసాను. ఇంకా తర్వాత పాపకు కూడా స్నానం అయితే అయిపోయింది. ఇంకా బట్టలు అయితే వేసి బొట్టు అయితే పెడుతున్నా. స్నానం చేసి ఫీడింగ్ చేయగానే ఇంకా పాప అయితే మంచిగా వాడుకుంటది. డ్రెస్ అయితే మంచిగా సరిపోయింది, కాకపోతే చిన్నగా అయిందబ్బా. ఇంకో 1 మంత్ ఆగితే అస్సలు రాదు. ఇంకా డైలీ యూజ్ చేయాలి దీన్ని కూడా. ఇకపై ఏం తీసుకున్నా కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. ఇప్పటి వరకు నేను అబ్బాయిల డ్రెస్సే తీసుకున్నాను కాబట్టి పాప డ్రెస్ అంతగా తెలియట్లేదబ్బా. మేము పండుగ అయితే చేసుకోలేదు, కానీ కనీసం ఊర్లోకి వెళ్ళి బండ్లు తిరుగుతాయి కదా సాయంత్రం టైంలో గుడి చుట్టూ, అవన్నా చూసి వద్దామని తయారైతున్నా. బాయ్. ఇక చూడు తుల్వా. మెయిన్గా అయితే మా వాళ్ళెవరు గుడి చుట్టూ అయితే తిరిగే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోలేదు కదా, అందుకోసము వచ్చే ఇంట్రెస్ట్ కూడా లేకుండే. కాకపోతే కనీసం 1 మినిట్ వీడియోనైనా తీసుకుందాం అన్నట్టుగా వచ్చానమాట. గుడి దగ్గరికి కూడా ఇంకా వెళ్ళలేదు. కొంచెం దూరంగా ఉండైతే బండ్లు తిరగడం చూసాము. అయినా ఎందుకో గానీ నాకు అసలు పండుగ వాతావరణమే కనిపిస్తలేదు. ఇంకా ఊర్లలో పండుగ అంటే జోర్దార్ ఉంటది, కానీ ఇప్పుడు ఎందుకో అంతగా అనిపించలేదు నాకు. దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండి చూసాం కదా, అందుకే అలా అనిపించిందేమో. గుడి దగ్గర డప్పులు అయితే కొడుతున్నారు కదా, వాళ్ళు వచ్చే ఎడ్ల బండ్లని ఆపి డబ్బులు అయితే అడుగుతారు. కొన్ని ఊర్లలో అయితే ఇంకా జాతర లాగా జరుగుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా కూడా ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే భయం అబ్బా. పిల్లలు ఎప్పుడు పెద్దగా అవుతారో అందరం కలిసి ఎప్పుడు తిరుగుతాం. మా నాన్న తీర్థయాత్రలకు వెళ్ళిండని చెప్పిన కదా, అయితే పోయినసారి మేము అందరం కలిసి వెళ్ళినప్పుడు మా చిన్నోడు బాగా సతాయించినిండే. అందుకే ఇప్పుడు చిన్నది కూడా చిన్నగా ఉంది, సతాయిస్తుంది కదా. పాప కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ అందరినీ తీసుకెళ్తానన్నాడు నాన్న. మన పండుగ చేసుకుంటే మన మంచిగా బండ్లు వేసుకొని ముగ్గులు వేసుకొని ముద్దుగా అనిపిస్తుంది. కొద్దిసేపు నిలబడ్డమో లేదో ఇంకా అరికాలు అయితే బాగా గుంజినాయి. ఇంటికైతే వచ్చేసిన. ఇవి పొద్దుగాల మా అత్తమ్మ చేసింది కజ్జకాయలు, బెల్లంవి చాలా బాగున్నాయి. ఎవరి వంతు వాళ్ళు తినేసిరు. ఇక నా వంతు నేను తింటున్నా. మా ఆయన అయితే ఎప్పటి నుంచో అడుగుతుండే బెల్లం కజ్జకాయలు చేయొచ్చు కదా అని. నాకైతే ఇవి చేయనికే ఎప్పుడు వీలు పడలేదు, అంత ఇంట్రెస్ట్ చూపలేదు. టైం ఉన్నప్పుడు చూడాలి. బాగున్నాయి టేస్ట్ అయితే. బెల్లం కజ్జకాయలు అయితే చాలా బాగున్నాయి, కానీ రవ్వతో చేస్తారు కదా, అవైతే అస్సలు తినబుద్దే కాదు నాకు. రవ్వతో చేసిన దానికంటే ఇలా బెల్లంతో చేసుకుంటే కొంచెం హెల్దీ అనుకుంటా కూడా. ఇక నా గాజు బొమ్మనేమో వాళ్ళ అమ్మమ్మ మీద వండుకున్నది. ఫస్ట్ మంత్ లో అయితే ఎక్కువగా పడుకునే ఉంటారు కదా, ఇంకా ఇప్పుడు ఆడటం స్టార్ట్ అయింది. ఆడుకుంటారు, అరుస్తారు, మూలుగుతారు. మా చిన్నోడికైతే జలుబు దగ్గు అన్నమాట. దాని వల్ల కొంచెం ఫీవర్ పడుతుంది, వదులుతుంది. అందుకే చాలా డల్ ఉన్నాడు, లేకపోతే హుషారుగా ఉంటుండే. హ్యాపీ సంక్రాంతి చెప్పిద్దాం అనుకున్నాను, కానీ అసలు మాట్లాడతలేడు వాడు. నా గాజు బొమ్మ ఆట ఇంకా అయిపోలేదు. మా చిన్నోడు ఏం తింటలేడని చెప్పినా కదా, ఇంకా మ్యాగీ తింటవారా అని అడిగితే తింటానన్నాడు. ఇంకా వాని కోసం మ్యాగీ అయితే తెప్పించిన. వాడు ఒక్కనికి తెప్పిస్తే పెద్దోడు ఊరుకుంటాడా, అందుకే ఇంకా ఇద్దరికి అయితే మ్యాగీ చేస్తున్నాను. మామూలుగా అయితే ఇది ఎక్కువగా తెచ్చుకొని నేను అంటే బయటకి సరుకులకి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను. మళ్ళీ అయిపోతే కనుక ఇంకా షాప్ లో తెచ్చుకునేది చాలా తక్కువ. ఎప్పుడన్నా పిల్లలు అడిగితే తెప్పిస్తాను. ఇంకా వాడు ఏం తింటలేడు కదా అని నేనే అడిగాను తింటావారా అని. ఇంకా వాడే తింటానన్నాడు. నాకైతే ఇప్పి మ్యాగీ అంటేనే ఇష్టము. అందులో మసాలా ఉంటది కదా, అదైతే చాలా బాగుంటది. మ్యాగీని నేరుగా అట్లనే వేసినాం అనుకో, న్యూడిల్స్ లెక్క ఉంటాయి కదా, పిల్లలకి తిననికే ఇబ్బంది అవుతుంది. ఇట్లా కవర్స్ ని ఇట్లా నలిపేసినాం అంటే అవి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. ఇంకా స్పూన్ తోని వాళ్ళకి తినటానికి ఈజీగా ఉంటది. వేరే ఫుడ్స్ ఏమో మీరే తినరా అంటే నన్ను తినిపియమంటారు, కానీ మ్యాగీ చేసినప్పుడు నేను తినిపిస్తా అన్నా సరే వాళ్ళు మేమే తింటామంటారు. చాలా నీళ్లు పోసి వాటిని బాగా ఉడికి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచేస్తాను. సూప్ ఉన్న పిల్లలు తాగరు కదా, అందుకే దగ్గరికి చేసేస్తా. ఇంకా వాళ్ళిద్దరికి కూడా వేసిస్తున్నా. ఇంకా పిల్లలిద్దరికి కూడా ఇంతకు ముందే డుషుం అయింది, అంటే ఇద్దరు కూడా కొట్లాడినరు. ఉంటుంటేనే అన్నదమ్ముల ప్రేమ చూడలేము, వాళ్ళు కొట్లాడుకున్నా చూడలేమబ్బా. గొడవ పడ్డారు కాబట్టి ఈ మూలకొకరు ఆ మూలకొకరు దూరంగా కూసబెట్టినాయి. దగ్గర కూసబెట్టినాం అనుకోండి, ఇక మళ్ళా గొడవ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఏడుస్తారు. ఈ రోజు అయితే ఉదయం వండిన మొత్తం అన్నం అట్లనే ఉంది. ఆ కుండెడు అన్నం అయిపోవాలంటే దాని అంచుకి ఏదన్నా ఉండాలి. సల్లన్నము, సల్లపప్పు, ఇంకా ఏం తింటాం. గుడ్లన్న తెప్పించి ఆమ్లెట్ వేసుకుందాం అంటే ఆల్రెడీ మా ఆయన ఇంటికి వచ్చేసిండు. అది కూడా నిద్ర మబ్బులో ఉన్నాడు, పండుకునేటట్టున్నాడు. ఇక సర్లే ఆయన ఎందుకు డిస్టర్బ్ చేసుడని ఇంట్లో ఇవి ఒకప్పుడు పోలో రింగ్స్ అంటుండే, అంటే 5 రూపీస్ది కానీ 2 రూపీస్ది కానీ ప్యాకెట్స్ ఉంటుండే. ఇవి లేకపోతే అసలు ముద్ద దిగేదే కాదు. అవైతే ఉండే. ఇంకా నూనెలో అయితే కొన్ని వేయించి ఉదయం వండిన అన్నం అయిపోవాలంటే ఖచ్చితంగా పక్కకి ఏదో ఒకటి ఉండాలి,
లేకుంటే అస్సలు తినలేము. ఇక కొన్ని అయితే పిల్లలకి పక్కకు తీసి పెడుతున్నా, ఎందుకంటే కాస్త కొన్ని ఇంట్లో నీరుపొడి కలుపుదామని. కారం పొడి కలిపితే టేస్ట్ బాగుంటాయి, అందుకని పిల్లలు ఎక్కువగా కారం ఉంటే తినరు కదా, అందుకని వాళ్ళకి సైడ్కి తీసి పెట్టి ఇంకా మా కాడికి కలిపేసిన. ఈ రోజు అయితే సంక్రాంతి పండుగ జరుపుకోలేకపోయానన్న బాధ ఉన్నప్పటికీ 100K సెలబ్రేషన్ చేసుకున్నానని ఆనందంగా కూడా ఉంది. సరే అండి, ఇంకా వీడియో అయితే అయిపోయింది. మళ్ళొక వీడియోతో అయితే వస్తాను. ఉంటానండి, బాయ్.